కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వక తెలియజేస్తాను. అందరి ప్రైజ్ లార్డ్, అందరి ప్రైజ్ లార్డ్. మంచిది. మనము గతించిన కొన్ని దినాల క్రిందట నేను యెరూషలేములో ఉన్న 12 గుమ్మాల గురించి వాక్యాన్ని మీ మధ్యలో పంచుకున్నాను. ఎన్ని చెప్పాను గుర్తుందా? ఒకటి గొర్రెల గుమ్మము, రెండవది మత్స్య గుమ్మం అనే దాని గురించి నేను చెప్పడం జరిగింది. యెరూషలేములో ఎలాగైతే 12 గుమ్మాలు ఉన్నాయో పరలోక పట్టణము కూడా 12 గుమ్మములతో కట్టబడి ఉన్నదని చెప్పి కూడా చెప్పాను మీకు. దేవుని స్తోత్రం కలిగినగాక. అయితే ఈ రాత్రి కాల సమయంలో మరొక గుమ్మం గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నెహెమ్యా 402వ పేజీ పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. 3వ అధ్యాయము 6వ వచనం. ఇంకా తప్పలేదు మీకు. పాత గుమ్మములను బాగు చేయవారు ఎవరగా తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏం చేయమన్నాడండి? పాత గుమ్మములను బాగు చేయము అంటున్నాడు. ఉదాహరణకి మా మందిరమే ఉంది. గతించిన కాలం క్రిందట మా మందిరంలో టైల్స్ ఉబ్బిపోయి పగుళ్ళు ఇచ్చేసిన మనం ఏం చేసాం? తీసేసి కొత్త చేశారు కదండి. ఎందుకు అలాగే ఉంచుకుంటే బాగుండేది కదా? చెప్పండి. బాగోదు. ఎందుకంటే అవి అలాగే ఉబ్బిపోయి ఇంకా పగుళ్ళు ఇచ్చేసేసి అందవికారంగా తయారవుతుంది కదా. అలాగే యెరూషలేము యొక్క ప్రాకారంలో పడిపోయినప్పుడు ఇక్కడ ఒక కుమారుడు, ఎవరంటే ఆయన పనాయా కుమారుడైన ఎవరండి? పాసయా కుమారుడైన యెహోయాదీను, బెసోత్యా కుమారుడైన మెషుల్లామును ఏం చేశారు? దూలాలను ఎత్తి తలుపులు నిలిపి వాటికి తాళాలు గడియలన్నింటినీ కూడా ఏం చేశారు? అమర్చారు. ఇక్కడ పాత గుమ్మము అని అంటే దేవి ఇది సూచిస్తా ఉందంటే, దేవి తెలియజేస్తా ఉందంటే మన మొదటి స్థితిని తెలియజేస్తా ఉంది. అర్థమవుతుందండి? దేవుడి స్తోత్రం కలుగుతుంది. అంటే ప్రాథమిక స్థితి అంటారు. క్రైస్తవులుగా మనం ఎప్పటికప్పుడు మనలో ఉన్న పాత స్వభావమును ఏం చేయాలి? విడిచిపెట్టాలి. హల్లెలూయా. మనము మన గృహ ఉపకరణములన్నింటినీ కూడా పాత అయిపోతే ఏం చేస్తాము? తీసేస్తాం. కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న సోఫా సెట్స్ కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ పాత పడ్డేవి కూడా ఏం చేస్తారు? తీసి స్టోర్ రూమ్ లో పాడేయడం అలా చేస్తారు. లేకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారు కదా. కొత్త తెచ్చుకుని పెట్టుకుంటారు. ఇంటికి రంగులైనా కూడా సంవత్సరం అయిన తర్వాత పాత పడిపోయింది అనుకుని ఏం చేస్తాము? కొత్త రంగులు వేసుకుంటాం. చూడండి, బాహ్యమైన శరీరానికి ఈ లోకములో ఈ రోజు నుండి రేపు మాసిపోయే వాటికి, గతించిపోయే వాటికి మనం అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మన ఆత్మీయ జీవితం కూడా, ఆధ్యాత్మికంగా మన ఆత్మీయ జీవితం కూడా రోజు రోజు ఏమవ్వాలి? నూతన పరచబడాలి. హల్లెలూయా. ఒక నది ఉందనుకోండి, చెరువు అయితే నీళ్లు ఒకే దగ్గర ఉంటాయి. అదే నది అయితే ఏమవుతుంది? పాత నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్త నీరు వచ్చి చేరుతారు. క్రైస్తవుడుగా మన జీవితంలో కూడా మనలో ఉన్న పాత స్వభావం ఏమవుకోవాలంటే తీసి పారవేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీలో అదే పాత స్వభావం పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత గోల చేసినా, ఎంత కేకలేసినా కూడా జవాబు రాదు. నా మాటలు కదా, బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? పాడైపోయిన యెరూషలేము యొక్క గుమ్మమును వారు బాగు చేసి దానికి తాళాలు
పెట్టి అమర్చుతూ ఉన్నారు. మరి నీ నా జీవితంలో ఎందుకని ఇంకా ఆ పాత జీవితం, ఆ పాత స్వభావం, ఆ పాత నడవడిక, ఆ పాత ఆచారాలు ఇంకా పెట్టుకొని చాలా మంది ఏం చేస్తున్నారంటే నడుస్తూ ఉన్నారు. అది మీకు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదం కాదండి. ఈరోజు చాలా మంది జీవితంలో ఎందుకని వారు వర్ధిల్లింపలేకపోతున్నారంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, 30 సంవత్సరాలు యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తిని, అలాగే ఈ రోజు వచ్చిన వ్యక్తిని కూడా మీరు చూసి చూడండి. 30 సంవత్సరాల నుంచి కొంతమంది సగంలో 100లో 50% మందిలో దేవుని వాక్యం మీద ఆధారపడతా ఉంటారు. మిగతా 50% ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతా ఉంటారు. మానవ ఆలోచనతో నడిపించబడతా ఉంటారు. మనిషి ఏది తలస్తే దాని చేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఆచారాలను విడిచిపెట్టరు, పద్ధతులను విడిచిపెట్టరు, నోరు జాగ్రత్తగా ఉంచుకోరు. పనికి మారిన సమయాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఎక్కడెక్కడో గడుపుతారు. వారు చూడండి, ప్రార్థన చేసి దేవుని వాక్యానుసారంగా జీవించే వారి జీవితాలు చూడండి, మీకే అర్థమైపోతాయి. దేవుని స్తోత్రం కలుగుతుందా? ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకున్నానంటే నీలో ఏముండకూడదంటే పాతది ఉండకూడదు. పాత స్వభావం విడిచిపెట్టాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదివితే భక్తుడైన యోహాను గారితో ప్రవచన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలివని, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఎందుకు ఈ తప్పు మోపవలసి ఉందని ప్రభు మాట్లాడుతున్నాడంటే, మీరు 20వ వచనం చదివితే, ఇదే 2వ అధ్యాయము ప్రకటన 20వ వచనం చదవండి. ఏమనగా యెజబెలు అనే ప్రవక్తని చారత్వము చేయడమును, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినడమును అది నా దాసులకు బోధించు. ఏం చేస్తుందంట? ఏ ప్రేమను కోల్పోయామండి? దేవుని ప్రేమించాల్సిన ప్రేమ, దేవుని మీద ఉండాల్సిన భక్తి, దేవుని పట్ల విధేయత చూపించాల్సిన ఆ జీవితాన్ని విడిచిపెట్టేసి నీ నుండి పోగొట్టుకొని ఏమొచ్చి జరిగిందంట? ఏమొచ్చి జరిగిందండి? యెజబెలు తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. అది నిన్నేం చేస్తుందంట? శారత్వం వైపు, అలాగే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును నా దాసులకు బోధించుచు వారిని ఏం చేస్తుంది? ఈరోజు సంఘాల్లో ఎవరు చేరండి? యెజబెలు. యెజబెలు యొక్క స్వభావం ఏంటి? ఆ కాలంలో 40 మంది ప్రవక్తలను యెజబెలు దేవునికి సాదృశ్యంగా ఉందండి. సాతాను యొక్క స్వభావములకు సాదృశ్యంగా ఉంది. ఈ రోజు సంఘంలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయాల్సిన స్థలంలో ఎవరు చేయలేదు? ప్రభు ఏం చెప్పాడు? మీ హృదయమే దేవుని ఆలయం అన్నాడు. ఆ ఆలయమైన మీ హృదయంలో దేవుడు లేకుండా యెజబెలు అనే స్త్రీని చాలా మంది ఏం చేస్తున్నారంటే లోపల పెట్టుకున్నారు. అదేం చేస్తుందంటే జారత్వం వైపు తీసుకెళ్తా ఉంది, పాపం వైపు తీసుకెళ్తా ఉంది, అన్యాయం వైపు, అక్రమాల వైపు, ప్రేమ లేని తత్వం ఇదంతా వాడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే యెజబెలు జీవితంలో నుండి వచ్చింది. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేదేమని, నీ మీద నీ ఒక తప్పు ఒకటి. మన దేవుడి ద్వారా మనం ఎప్పుడు కూడా ఘనతనే పొందుకోవాలి, కానీ మనం ఎప్పుడు కూడా విమర్శకు ఆయన ముందు నిలబడకూడదు. విమర్శకు మనం లోనవ్వకూడదు. దేవుడి చేత బలా మంచి దాసుడా, ఇదిగో నీ ముందు చూడిన భక్తు బంధువులు నీ విశ్వాసములు కాపాడుకున్నావు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఎన్ని విపత్కరమైన పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా నువ్వు నన్నే వెంబడించావు. కానీ ప్రభుత్వం సాక్ష్యం పొందుకునే వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆ మొదటి ప్రేమ ఎప్పుడు కూడా నువ్వు పోగొట్టుకోకూడదు. ఈరోజు చాలా మంది ప్రేమ ఉందని చెప్పి అనుకుంటున్నారు, కానీ క్రియలో కనబడడం లేదు. కారణం ఏంటంటే యెజబెలు అనే ధైర్యం వచ్చి కుటుంబాల్లో చేరి సమాధానం కోల్పోయేటట్టుగా చేస్తుంది.
ప్రియమైన చూడండి, దయ్యాలు కూడా దేవుడు స్తుతిస్తాయి. దయ్యం యేసుప్రభుతో మాట్లాడేదా లేదా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నాతో నీకేమి? దయ్యము ప్రార్థన చేస్తుంది, దయ్యం కూడా అదే స్తోత్రం చెప్తుంది. అర్థమవుతుందండి? ఈరోజు నీ జీవితంలో ఏవి ఏర్పడి చేస్తున్నాయి? ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తే నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దయ్యం నడిపిస్తే ఏమవుతుందంటే సమాధానం కోల్పోతారు. అందుకే అన్నాడు, పాతది నువ్వు విడిచిపెట్టాలి, పాతది నీ జీవితం నుంచి విడిచిపెట్టేసేయాలి. ఆ మొదటి ప్రేమను తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు. ఈ రోజు కాదండి, ప్రతిరోజు కూడా దేవుని కృపా సింహాసనం దగ్గర వచ్చినప్పుడు ఒకటే జ్ఞాపకం చేసుకునేట్టు తెలుసా? ప్రభువా, నేను ఎక్కడ కూడా నీ ప్రేమను నేను తొలగిపోకూడదు, నీ అభిషేకం నేను తొలగిపోకూడదు, నీవు నాకు ఇచ్చిన ఆత్మను నేను కోల్పోకూడదు అని ఎప్పటికప్పుడు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించేట్టుగా ఉండాలి. రెండవదిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10-12 వచనం చదివితే, మొదటి తెస్సలోనిక అలాగుననే సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవాలని సంగమునకు వెలుపటి వారి ఎడల మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడండి? మాసిదోనియా అంతటా కూడా పౌలు గారు సువార్త చేస్తున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో సహోదరులారా, మీరు ప్రేమను మరి ఎక్కువగా అభివృద్ధి పొందడానికి ఏం చేయాలి? మీరు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవచ్చు. భగవానికి మర్యాద ఉండదండి. ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉంటారు. నోటికి అద్దు ఆపు అనేది క్రైస్తవుడిగా ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు మనలో ఇతరులకి కనబడాలంటే సంఘము ఎరుపలో ఉన్న వారికి మనం ఎలా ఉండాలి? మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. నిన్ను ఎవరైనా గౌరవిస్తున్నారంటే సమాజంలో నీకున్న డబ్బును బట్టో, నీకున్న పరమతను బట్టో, నీకున్న అంద చందమును బట్టి కానే కాదు. నువ్వు క్రైస్తవుడు అని, క్రీస్తును ధరించుకున్న వ్యక్తివని నీకేం చేస్తున్నారు? లోకం చేతులెత్తి ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. దాన్ని బట్టి మాకు చేయొచ్చు. అంతేగాని చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు చూసావా, నాకు ఉంది కాబట్టి వాడు నాకు నమస్కారం పెట్టాడు. అది ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగుతారు. అందుకే చెప్తున్నాడు, సంఘము వెలుపల, సంఘము వెలుపట ఏమిటంటే నువ్వు మర్యాదగా నడుచుకోవచ్చు, మీకేమీ కొదవ లేకున్నట్టు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం. ఎవరు చదువుకోవద్దు? అండర్లైన్ చేసుకోండి, పెద్ద పెద్ద అక్షరాలు రాసుకోండి ఈ పుస్తకాలు. చాలా స్పష్టంగా పౌలు గారు మాసిదోనియా ప్రాంతంలో మాసిదోనియా సంఘముతో మాట్లాడుతున్న మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరుల జోలికి కూడా పోకూడదు. నీ కంట్లో దూరం పెట్టుకొని కొంతమంది ఎదుటి వారి కంట్లో నలుసును వెళ్తున్నాను. ఎప్పుడే కానీ ఇంటి మారే బాగా ఎంతసేపు ఎదుటి వారి కంట్లో ఏం దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు కొంతమంది అండి. కానీ వాక్యం చెప్తుంది, పరుల జోలికి నీవు పోకూడదు. ఇంకేమన్నాడు? మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతుల్లో పనిచేయడం యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును నీ పనిని నువ్వు చూసుకో. దేవుడికి ఇచ్చిన కుటుంబం, నీకు దేవుడు ఏ పని ఇచ్చాడు ఆ పని అయిపోయిందా? చక్కగా రెస్ట్ తీసుకో, లేకపోతే ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో. పరిశుద్ధాత్ముడు ఇంకా నేను దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. అంతే కాకుండా పరుల జోలికి మనం వెళ్తూ మన టైంని అనవసరంగా వేస్ట్ చేస్తున్నామంటే అదే పాప స్వభావం. అది నీలో ఉంటే నువ్వు ఎప్పుడు కూడా దీవించా.
మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతామండి. మనం ఎప్పుడైతే పరసంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టి దేవుని సన్నిధిలో మన సహవాసాన్ని బిల్డ్ చేసుకుంటామో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నీవు ఏ స్థితిలో నుండి పడినవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా నేను యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేస్తానన్నాడు. హల్లెలూయా. చూసారా, ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. పాపది ఏదైతే నీలో ఉందో విడిచిపెట్టేయండి. ప్రేమ కలిగి జీవించు. పనుల జోలికి పోమాకు. నీ సొంత పనుల మీద ఏకాగ్రత కలిగి ఉండు. నీ కుటుంబం ఏ విధంగా పోషించబడాలో, నీ కుటుంబం ఏ విధంగా ఆధ్యాత్మిక దేవుడితో అంటు కట్టబడాలో, ఒక భార్యగా భర్తగా నీ పిల్లలతో కలిసి అనునిత్యము దేవుడి సన్నిధిలో సహవాసం చేసేవాడుగా ఉండాలి తప్ప ఇంకొక పని మీలో ఉండనే ఉండకూడదు. ఒక అలాగ చేస్తే మాత్రం దేవుడు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నీ దీపస్తంభమును తీసివేసి వేరొక చోటకి పెడేస్తాడు. రెండవదిగా వ్యాధి ఏంటంటారు ఇంగ్లీష్లో లోయ గుమ్మము. 3వ అధ్యాయం నెహెమ్యా 11వ వచనం చదువుతాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 11. లోయ ద్వారమును జానోహు కాపురస్తులను బాగు చేసి కట్టిన తర్వాత దాని తలుపులను దేవునికి స్తోత్రం కలుగుగాక. లోయ గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉందండి? దీన మనస్సుకు సాదృశ్యం. లోయ గుమ్మం దేనికి సాదృశ్యం అండి? దీన మనస్సు ఉండాలి. మనలో ఎప్పుడైతే దీన మనస్సు ఉంటుందో దేవుని కార్యాలు మన జీవితంలో కొంతమందికి ఉత్తమనానికి ఏం చేస్తూ ఉంటారంటే కోపడిపోతాం, ఉద్రేకపడిపోతా ఉంటాం. ఎప్పుడు కూడా దీన మనస్సును మనం కాపాడుకుంటూ ఉండాలి. ఈరోజు వాక్యం చెబుతున్న మీరైనా మీరైనా మనందరం కూడా మనలో ఉండాలండి. సాధకుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు నువ్వు భావోద్రేకానికి గురి చేస్తాడు. కావాలని నీ మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఎప్పుడు కూడా చలించుకోకూడదు. ప్రార్థన చేయి, దేవుడికి అప్పచెప్పు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయాధిపతి అనే దేవుడు. ఇంకా చెప్తున్నాడు లూకాసు వార్త 18:14 అంటాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 14. లూకాసు వార్త 18వ అధ్యాయం 14 చదువుతారా? తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు. ఏం చేద్దాము? తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడండి? హెచ్చింపు అనేది మనలో ఉండకూడదు. హెచ్చించుకున్నవాడు ఎప్పుడు కూడా ఏమైపోతాడంటే తగ్గించబడతాడు. తగ్గిపోతాడు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నువ్వు హెచ్చించబడతావు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏమున్నా మన జీవితాల్లో నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా ఏం చేయాలి తెలుసా? నాలో తగ్గింపు ఉండాలి. తగ్గింపు జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో ప్రభు మనకు ఉన్నత మనస్థితిలో పెట్టేస్తాడు. హల్లెలూయా. మన ఎదుగుదల చూసి సాతానుడికి ఏమవుతుందంటే అసూయ వచ్చేస్తాడు. ఏమవుతుంది? సాతానుడికి అసూయ కలిగించేటట్టుగా నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తగ్గించుకుంటావో ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. దేవుని స్తోత్రం. మన హెచ్చింపు దేనిలో ఉంటుందో తెలుసా? అందరికంటే దేవుని సన్నిధిలో ముందు వచ్చి ఎవరైతే పరిచయం చేస్తారో దాంట్లో హెచ్చింపు ఉండాలి. ప్రార్థించే విషయంలో హెచ్చింపు ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో హెచ్చింపు పడాలి. ఇంకా దేవుని ప్రకటించే విషయంలో హెచ్చింపు ఉండాలి. కానీ లోక సంబంధమైన వాటి యొక్క నువ్వు ఎప్పుడు కూడా హెచ్చింపు ఉండకూడదు. లోక సంబంధమైన అంటే మీకు తెలుసు, ఈ లోకంలో ఏదైతే ప్రజలు చూసి విరవీగుతున్నారో అటువంటివి మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే తీసేస్తాడు. మనం ఉండాల్సినది ఎట్లంటే ఆత్మ సంబంధమైన విషయాలు. ఈ లోయ భూమము దేనికి సాదృశ్యం అంటే దీన మనసు. కీర్తన 143:2 అంటాడు, నీ సేవకుడితో వ్యాఖ్యానము సజీవులలో ఒక్కడు దేవుని సన్నిధిని
నీతిమంతుడుగా ఎంచబడడు. ఎవరితో వ్యాఖ్యం ఆడకూడదండి? సేవకులతో వ్యాఖ్యం ఆడడం అంటే ఏంటి? గొడవలకు దిగకూడదు. మనము క్రైస్తవులు ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోకూడదండి. క్రైస్తవులు ఎప్పుడు కూడా గొడవలు తినకూడదు. లోకస్తులు మాట్లాడతారు అలాంటివి. లోకస్తులు గొడవలు పెట్టుకుంటారు. లోకస్తులు సాధారణ స్వభావంతో నింపబడి నోరు పారేసుకుంటారు. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే నువ్వు ఈ దీన మనస్సు నీలో ఉండదో, ఆయన అంటున్నాడు కదా, సజీవులలో ఒక్కడు నీ సన్నిధి నీతిమంతుడుగా ఎంచబడడు. ఎంచబడతాడా? ఎంచబడతాడా? చాలా మంది అనుకుంటారు కదా, నీతిమంతుడు అనే పరిస్థితి అయిపోం. ఆ నీతిని తగిన క్రియలు మనలో ఆ నీతి మనలో కనబడాలి. ఆ నీతి అనే గుణం మనలో ఉంటేనే 10 మంది ప్రభువుని తెలుసుకోగలుగుతారు. 10 మంది దేవుని మందిరానికి రాగలుగుతారు. మొదటి పేతురు అంటాడు 5వ అధ్యాయం 5-6 వచనాలు. మొదటి పేతురు ఇంకొకటి చెప్పేసి ప్రార్థన చేస్తాను. మొదటి పేతురు చదవడం. మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమును మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ వస్త్రం తొడుక్కోవాలని మనము? దీన మనస్సు అనే వస్త్రంతో అలంకరించుకోవాలి. హల్లెలూయా. ఈ దీన మనస్సు అనే వస్త్రం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనల్ని ప్రభు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. ఆయన కృప ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుతా. మనలో దీన మనస్సు ప్రభు ఏం చెప్తుందో తెలుసా? అహంకారులను ఎదిరించి దీనులకు కృప. అహంకారంతో జీవించిన వాడు చరిత్రలో ఎక్కడ కూడా గెలిచినట్లు లేదు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది, మీకు చిన్న ఉదాహరణ బాగా తెలుసు. నెబుకద్నెజరు ఏం చేశాడు? గర్వించాడు బాగా. దేవుడు ఏం చేశాడండి? గట్టి వేయించాడు. నా ప్రభు నీకు బిర్యానీ పెట్టగలడు, అవసరమైతే మాట అనకపోతే గడ్డి కూడా చేస్తాడు. అర్థమవుతుందా? కొన్ని మాటలు మీకు కటువుగా అనిపించవచ్చు, బాధ కలిగించినట్టుగా అనిపించవచ్చు. కానీ సేవకుడిగా దేవుడు మాట్లాడమంటున్న మాటలు నేను మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? మనము దేవుడి రాకడ సమయంలో ఉన్నామండి. మనం అనుకుంటున్నాం కదా, చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ఎలా జీవించినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. నో నో నో, నాట్ ఎట్ ఆల్. అసలు అవకాశం లేదు. సేవకుడిగా నేనైనా నువ్వైనా ఎవరైనా కూడా దేవుని సన్నిధిలో మనం ఎప్పటికప్పుడు మనలో ఉన్న పాపది రోగ జీవితం అంతా కూడా దేవుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి చెప్పడప్పుడు కూడా ఓ మారు అని చెప్పడం. పాస్టర్ గారి ద్వారా, దేవుని సేవకుల ద్వారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు. ఎందుకు తెలుసా? నీ కొరకు దేవుడు సేవకుని మధ్యవర్తిగా పెట్టాడు. ఆయన సేవకుడే నిన్ను మధ్యవర్తిగా ప్రభుని పక్షాన పెట్టాడు. కాబట్టి నీవు సరైన త్రోవలో నడకపోతే ఆ హెచ్చరించాల్సిన బాధ్యత ఎవరి మీద చూడటంటే సేవకుడి మీద పెట్టాడు. ఆ సేవకుడు గర్భిస్తున్నప్పుడు నువ్వు ఏం తెలుసా? మంచి మనస్సాక్షితో నువ్వు వినగలగాలి. అవును, ఒకరు ఆ విధానంలో ఉంటే నీకు అది లేదు. నువ్వు ఒకరు ఆ విధానంలో లేకపోతే నీకు అవసరం లేదు. నువ్వు మంచిగా జీవిస్తున్నావు అనుకో, నీకే ఆశీర్వాదం. నువ్వు సరైన త్రోవలో నడుస్తున్నావు అనుకో, అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకొంతమంది నేర్చుకోగలుగుతారు. ఒకవేళ నువ్వు అటువంటి స్థితిలో లేకపోతే ఈ రాత్రి నువ్వు మంచి మనస్సాక్షితో ఏం చేయాలంటే, అవునయ్యా ఏదో తెలిసి తెలియదు నేను మాట్లాడానయ్యా, ఏదో తెలిసి తెలియదు నేను ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని నీ యొక్క లెవెల్ పక్కన పెట్టేసేసి నీకు ఏముందో, నువ్వు దేంట్లో అతిశయిస్తున్నావో దాన్ని నువ్వు పక్కన పెట్టేసేసి నువ్వేం చేయాలి తెలుసా? నేల మట్టుగా తీసుకొని వంగి వంగి వంగి
ఆనాడు మోషే ఎలాగైతే ఆ మండుచున్న పొద దగ్గర సాష్టాంగ పడిపోయాడో, దేవుడి దగ్గర కూడా నువ్వు కూడా సాష్టాంగ పడి ఏం చేయాలి? ప్రభు పాదాలు పట్టుకుని అడగాలి. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన మూడవదిగా పెంట గుమ్మము. నెహెమ్యా 3:14 అంటాడు. చదవడమ్మా 14. మల్కియా పెంట గుమ్మమును బాగు చేశాడు. అతడు దాన్ని కట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు? తలుపులు పెట్టాడు, తాళాలు వేస్తున్నాడు, గడియలు కూడా. ఇది దేనికి సాదృశ్యంగా ఉందండి? శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది. ఎలా మనం శుద్ధీకరింపబడగలం చెప్తారు? ఎలా మనం శుద్ధ చేయబడగలం? మనలో ఉన్న పాత రోగ స్వభావం విడిచిపెట్టబడాలంటే, ఇది పోవాలంటే, పరిశుద్ధత మనకు రావాలంటే మనం దేంతో కడుక్కోవాలి? యేసు రక్తముతో. హల్లెలూయా. ఆయన రక్తమే పరిశుద్ధమైనది, ఆయన రక్తమే నిష్కలంకమైనది, ఆయన రక్తమే ప్రతి పాపమును విమోచించగలిగింది. ఆ శుద్ధి అయిన పరిశుద్ధుడైన యేసయ్య రక్తం చేత నువ్వేం చేయాలి? నీలో ఉన్న పెంట అంతా కూడా తీసేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే నువ్వు విషయం చెప్తాను. నీ బాబు ఉన్నాడండి, మీ పిల్లడు, వాడికి పోయాడు అనుకోండి, ఇంట్లో పోయాడు అనుకోండి, అలాగే ఉంచుకుంటున్నా, ఇలాగే ఉంచుకుంటాం. ఇంట్లో ఏం చేస్తాము? తీసి పారేస్తాం. హల్లెలూయా. చూడండి, మా ఇంటి ముందు రోజు మీరు ఎందుకు వాటర్ కడుగుతూ ఉంటారు? అట్నే ఉంచుకోవచ్చుగా, బాగుందా? ఇంటి ముందు వాటర్ కడుక్కోకుండా ఉంటే బాగుందా? చూసిన వాళ్ళందరూ ఏమంటారు? ఏమో మాత్రం సింగారించకూడదు, బాగా ఇంటి ముందు మాత్రం చెప్పాలా పెట్టుకుని కూర్చున్నా అంటారా? అంటారా? చూడండి, మన ఇంటి ముందు నలుగురు తిరుగుతున్న ఆ ప్రదేశాన్ని మనం ఎంత శుభ్రపరుచుకుంటామో, మనలో జీవింప చేయాలని ఆశపడుతున్నది ఈ నిలయం, ఈ హృదయం అనే నిలయం. ఇందులో చేరిన పెంటంతా కూడా పోవాలంటే ఏకైక మార్గం ఒకటి, యేసు రక్తము. యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపమును, ప్రతి చెడును తీసేస్తుంది, ప్రతి విధమైన చెడ్డ ఆలోచన తీసేస్తుంది, ప్రతి విధమైన చెడు పనులు చేసే ఆలోచనలు, చెడు మార్గంలో నడవాలని ప్రేరేపించే ఆ ప్రేరేపణ అంతా కూడా పోవాలంటే యేసు రక్తముతో నువ్వు కడుక్కోవాలి ఎప్పటికప్పుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకు తెలుసా? ఆయన సవాలు విసురుతాడు, మీలో ఎవడైనా నాలో పాపం ఉన్నదని నిరూపించగలరా? ఈ లోకంలో ఏ కోడి రక్తం వలనో, మేక రక్తం వలనో, ఏ రక్తం ద్వారా నీ పరిశుద్ధత రాదు, కానీ యేసు రక్తము ద్వారా మాత్రమే నీలో పేరుకుపోయిన ఆ పెంట అంతటిని కూడా తీసివేయగలదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇంకా పెంట అనేది చెప్పాలంటే లోక సంబంధం చాలా మంది మాట్లాడుతున్నారు, బూతులు. కొంతమంది యేసు ప్రభువును నమ్ముకోవడం ఏం చేస్తారండి? బూతులు మాట్లాడుతున్నారు, అది కూడా పెంట. నీ నోటితో శుభవచనాలు పలకాలి, ఆశీర్వాదపు వచనాలు పలకాలి, దీవెనకరమైన మాటలు ప్రభు నీ నోట్లో పెట్టాడు, అవి నువ్వు ఎప్పుడు కూడా కన్ఫెస్ చేయాలి, అనగా ఎదుటి వారికి అప్లై చేయాలి. ఇది నువ్వు ఎప్పుడు కూడా నేర్చుకునే వ్యక్తిగా ఉండాలి. నీ నాలుగు దేవుని నామాన్ని స్తుతించాలి తప్ప వ్యర్థమైన మాటలు నీ నోటిన మాట్లాడదు. వస్తున్నాయంటే ఇదంతా దేనికి సాగుతున్నా అంటే పెంట. పెంట, ఆ పెంట నీలో ఉండకూడదు. నువ్వు శుద్ధీకరింపబడాలి, రక్తం వచ్చినంత శుద్ధీకరింపబడాలి. మొదటి యోహాను 1:9 అంటాడు, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులని మన పవిత్రుడుగా. యేసయ్య రక్తమే నీ పాపములు కడిగి వేస్తుంది, నీ దోషములను కడిగి వేస్తుంది, నిన్ను పరిశుద్ధపరిచేది యేసయ్య రక్తము. నిన్ను నిర్దోషిగా నిలబెట్టేది తెలుసా? యేసు రక్తము. నీకు స్వస్థతనిచ్చేది యేసు రక్తము. ఈ రోజు చాలా మంది ఆత్మీయమైన రోగాలతో నింపబడి ఉన్నారు. నీ ఆత్మీయ రోగము పోవాలంటే, నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే, నీ ఆత్మ ఉజ్జీవింపబడాలంటే, నీ ఆత్మ దేవునితో అంటుకట్టబడాలంటే నీవు శుద్ధీకరింపబడాలి యేసు రక్తము చేత. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో ఉన్న దీపం వెలిగింపబడాలంటే
నీవు రక్తము చేత కడగబడాలి. హల్లెలూయా. చివరిగా పుస్తకాన్ని 19:18 అంటాడు, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనలేదు. చదువుతాం 19:18. అనేకులు తమ పుస్తకములు తెచ్చి దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాడు చేసిన హేయమైన క్రియలన్నిటిని కూడా ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేశారు. దేవునికి మహిమ కలుగుగాక. మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన ఏదైతే ఉందో, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి యొక్క వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి 50,000 ఎండి. మనలో దేవునికి హేయమైనది ఏవైతే ఉన్నాయో, ఏవైతే నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయో, ఏవైతే నీ హృదయం వచ్చి చేరాయో, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వేం చేస్తా? వాటిని విడిచిపెట్టు. కప్పి పెట్టుకోకూడదు. నన్ను ఎవ్వరు చూడట్లేదు, నేను ఎవ్వరికి తెలియట్లేదు, నేను చేసేది అనుకోవడానికి వీల్లేదండి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అన్నిటిని కూడా చూస్తున్నాడు. ఆయన ఏదో రోజు నువ్వు చేసిన ప్రతి దానికి, నువ్వు మాట్లాడిన ప్రతి దానికి లెక్క చెప్పవలసిన అవసరత ఉన్నది. కనుక దేవుడి దగ్గర మనం నిలబడే సమయం ఆసన్నమైంది. కనుక ఈ రాత్రి ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం. ఒకటేమో పాత స్వభావం, పాపము తీసేసుకో. రెండవది లోయ అనగా దేవ మనసు ఉండాలి. మూడవది పెంట తీసేసుకోవాలి, శుద్ధీకరింపబడాలి, శుద్ధీకరణ చెందాలి, రక్తం చేత కడగబడాలి. ఈ 3 మన జీవితాల్లో తొలగించుకుందాం. ఒకరు ఉంటే తీసేసుకోండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, నువ్వంటే చాలా ఇష్టం, నీ ద్వారా నీకున్న కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకో, తల వచ్చు, మోకాళ్ళపై దేవుని సన్నిధిలో అడుగు ప్రభుని, అయ్యా ఇదిగో తండ్రి, నేను నిలుచున్నానని తలంచుకుంటూ, ప్రభా నేను విశ్వాసం కలిగి ప్రేమ కలిగి ఉన్నానని చెప్పుకుంటూ, నాలో నేను ప్రవక్తను చెప్పుకుంటూ యెజబెలు ఆత్మ నాలో చేరింది ప్రభా. ఒకళ్ళు ఉంటే తీసే. యెజబెలు లాంటి జాగ్రత్తలను నడిపించే ఆ స్వభావం, అన్యాయం చేసే స్వభావం, అబద్ధపు మాటలు మాట్లాడే స్వభావం, ఎదుటి వారిని గాయపరిచే స్వభావం నాలో ఒకళ్ళు ఉంటే ప్రభువా ఈ రాత్రి తీసే. పాతది తీసే నాయన, నాకు కొత్తదనం దయచేయి, నాకు కొత్త స్వభావం దయచేయి, నవీన స్వభావం నాలో దయచేయి ప్రభా. మొదటి ప్రేమ నాలో దయచేయి, ఆ మొదటి ప్రేమ నాలో దయచేయి. లేకపోతే నీ నుండి దీపస్తంభం తీసేస్తానన్నాడు, హెచ్చరిస్తున్నాడు ఆయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా క్షమించాను అయ్యా, నేను తెలుసుకోలేకపోతున్నానయ్యా, ఎన్నో మాటలు మాట్లాడుతున్నావు కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నానయ్యా, విన్నట్టే వింటున్నాను, ఇక్కడే వదిలిపెట్టిపోతున్నానేమో ప్రభా. దయచేసి నాకు ఒక అవకాశం దయచేయండి, నాకు ఒక అవకాశం ఇవ్వయ్యా అయ్యా, నాకు ఒక అవకాశం దయచేయండి ప్రభా. నేను మారుతానయ్యా, నేను విడిచిపెడతాను ప్రభా. ఒక అటువంటి స్వభావంతో ఉన్నట్లయితే ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమించాలని నీ మాటలు చెప్తున్నాడు ఆయన. నీ మీద ఎలాంటి ద్వేషం అనేది లేదు, నువ్వు నాశనం అయిపోవాలని కోరుకోవడం లేదు, నువ్వు పాడైపోవాలని కోరుకోవడం లేదు, కానీ నువ్వు బాగుపడాలి, నువ్వు బాగు చేయబడాలి, నువ్వు నిలబడాలి, నువ్వు వాడబడాలి, నువ్వు దేవుని కొరకు పౌరుషంగా నిలబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఆయన. ఆయన ఆశను తీరుస్తావా నా ప్రియమైన బిడ్డ, నా సహోదరుడా? ఇంకెంతకాలం దేవుడికి దూరంగా ఉంటావు? రా, ప్రభుని పిలుస్తా ఉన్నాడు. నా దగ్గరకు వస్తే నేను వాడుకుంటాను అంటున్నాడు ఆయన. లెక్కలేని కొలతలేని ఆత్మతో నింపుతానని నా ప్రభు చెప్తా ఉన్నాడు. నీ ప్రార్థనలు, నీ యాచనలు, నీ విజ్ఞాపనలు దేవుని సన్నిధి చేరాలంటే ఈ రాత్రి పాపది తొలగిపోవాలి. రెండవదిగా దీన మనసు, లోయ అనే అనుభూతిలో ఉండాలి, దీన మనసు అనేది ఉండాలి. తగ్గించుకుంటే హెచ్చించబడతావు. ఏ హెచ్చింపు నీలో వచ్చి చేరిందో విడిచిపెట్టేసి, దేన్ని బట్టి హెచ్చింపుకుంటున్నావో విడిచిపెట్టు. ప్రభువుని బట్టి హెచ్చింపు పొందను. యేసయ్య నీలో ఉండడం ద్వారా నీ హెచ్చింపు,
వచ్చాయంటే దేవుని బట్టి మాత్రమే, యేసయ్య కృప ద్వారా మాత్రమే, యేసయ్య కనికరం ద్వారా మాత్రమే అని తెలుసుకో. ఓ శాందారకారబాలరబా, ఓ రేదారబాలరబా, శాందారబాలరకారబా, రిబాలరబాలరబా, శాందారోహోలో రికారమాలరబా. యేసయ్య దైవ కృప ప్రార్థన మందిరమును మండించయ్యా, మంట దయచే ప్రభా, మంట దయచే. దినదినము జారిపోతున్నారయ్యా, దినదినము తొలగిపోతున్నారయ్యా, చల్లారి పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు ప్రభా. మండించయ్యా, మండించు. ఈ రాత్రికి మంట దయచే ప్రభా. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని మాట్లాడుతున్నానయ్యా. వాని క్రియలు చొప్పున నేను జీవిస్తానంటున్నావయ్యా. ప్రతి ఒక్కరు దేవ మనసు తెచ్చి, దేవ మనసు లేదయ్యా, దేవ మనసు లేదయ్యా. కోపం, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు తీసే ప్రభా, తీసే. ప్రేమగా మనసు తెచ్చే, జాగ్రత్తలు తెచ్చే. సంఘానికి ప్రేమ తెచ్చే ప్రభా, ఐక్యత తెచ్చే నాయనా, ఐక్యత తెచ్చే ప్రభా. మూడవదిగా పెంట ప్రభా తీసేనా అయ్యా, శుద్ధీకరణ దయచేయండి. మా హృదయాన్ని కడుగయ్యా, నీ ప్రార్థనతో మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా. మాలో ఉన్న పెంట స్వభావం తీసే ప్రభా. ఓ యేసయ్యా, ఈ రాత్రి కరుణించు, 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 కరుణించు. నీ రక్తంతో మమ్మల్ని కడుగయ్యా, కడుగు. ఈ స్తోత్రంతో మమ్మల్ని కడుగు. హిమము కంటే తెల్లగా మమ్మల్ని మార్చయ్యా, మార్చయ్యా, మార్చయ్యా. దయచేసి ఒక అవకాశం దయచేసి, ఒక అవకాశం మాకు దయచేసి ప్రభా. నీ పాదాల పట్టుకుని పోరాడుతున్నామయ్యా, నిన్ను బ్రతిమలాడుకుంటున్నామయ్యా. అబ్బా తండ్రి అని అడుగుతున్నామయ్యా. దయచేసి దయచేసి ఒక అవకాశం దయచేసి. యేసునాన్న, 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 నాన్న ఒక్కసారి కనికరించయ్యా, కనికరించండి అయ్యా. ఈ మాటలు గంటగా పోకూడదయ్యా. ఎవరు కూడా నన్ను ప్రభావం దురుద్దేశంతో నన్ను ప్రభావం ఎవరు కూడా నన్ను నీ రాకడకు దూరం అయిపోకూడదు. ఎంతబడే గుంపులో ఉండాలయ్యా, ఎంతబడే గుంపులో సంఘం ఉండాలయ్యా. మహిమ కలిగిన సంఘంలో మార్చబడాలయ్యా, మహిమ కలిగిన సంఘంలో మార్చబడాలయ్యా. నీ కృప దయచేయి, నీ కృప దయచేయి. ఇదిగో నాయనా తండ్రి, నీ వందనాలు ప్రభా. పెద్ద జగన్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పెద్ద జగన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభా. కర్మవాడు సుఖేంద్రుని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇదిగో ఓగాడు పరీక్ష రాసాడు ప్రభా. యేసు నామములో 35 మార్కుల కంటే ఎక్కువగా వచ్చునుగా ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నో రోజులు ప్రయాసపడ్డాడయ్యా, ఎంతో ప్రయాసపడ్డాడు ప్రభా. తన ప్రయాసము వృధాగా పోగొట్టున్నాయన. యేసు నామములో సుఖేంద్ర ఆ ఎగ్జామ్ పాస్ అవును కాక కార్యం జరిగించాలి. దూర ప్రాంతంలో తన భార్య శాలుని జ్ఞాపకం చేసుకోండి. ప్రేమించిన ఇద్దరు కుమారులను దీవించయ్యా, ఆశీర్వదించండి నాయన. పెద్ద జవాన్ చేత ఆరోగ్యం ఇచ్చండి అయ్యా. ఆ బీపీ షుగర్ ఆరోగ్యంలో ఉంచండి అయ్యా. తన చింత యావత్తు మీరు తీసుకురండి అయ్యా. అన్ని మధ్యలో నివాసం చేస్తుండగా నీ కృపగల హస్తము ఆ గృహం మీద ఉండగా తను ప్రేమించిన కుమార్తెను దీవించండి నాయన. యేసయ్యా, నీ బిడ్డపై నీ కృప కలుగును గాక. వారిని ప్రేమించిన ప్రేమను దీవించండి నాయన. అయ్యా, వారికి ఇచ్చిన భాగస్వాములను దీవించండి నాయన. వారి యజమానులను దీవించండి నాయన. వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారి భూఫలములు, పంట ప్రతిదీ కూడా దీవింపబడును గాక. యేసు నామములో సమృద్ధి అనుభవించును గాక. ఈ మహిమతో నింపబడును గాక. ఇదిగో రెండవగా మంగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తన భక్తుల మార్చు ప్రభా. ఆ త్రాగులను విడిపించు నాయన. తన ప్రేమించిన ముగ్గురు బిడ్డలు నాయన, సతీష్, రాజేష్, రోజుని జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులో చక్కని జ్ఞానం వారికి తెచ్చండి. అతని ప్రభు సహోదరునికి ఇచ్చిన కూరగాయల కొట్టును దీవించండి నాయన. యేసు నామములో లాభాల బాటలో నీ కుమారులను నడిపించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు తండ్రి. మూడవదిగా అమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సోదరుని జ్ఞాపకం చేసుకోండి, రాజాలను జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రేమించిన హిందూ ఆరాధన జ్ఞాపకం చేసుకోండి. నీ కృప కలుగును గాక. అన్యుల మధ్యలో నివాసం చేస్తున్నాడుగా నీ కృపగా హస్తములకు తోడుగా ఉండగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తన భక్తి చేసిన పరిపాలన తోడుగా ఉండగా అంచెలంచెలుగా వివర్తింపజేయండి. తన
తన ఆత్మకు రక్షణ తెచ్చేయండి, తన భార్య బిడ్డలకు నడిపించండి ప్రభా. తన తల్లికి చక్కటి ఆరోగ్యం తెచ్చి బలము శక్తిని తెచ్చేయండి. ఇదిగో ఆధ్యాత్మికంగా ఇంట్లో వారిని బాగుపరచమని ప్రార్థన చేస్తుంది. అలాగే తండ్రి దూర ప్రాంతంలో సాల్మన్ తన భార్య మార్పుకు ప్రార్థన చేస్తుంది. అయ్యా కొన్ని రోజుల నుంచి కడుపు నింపుతో బాధపడుతుంది అయ్యా. యేసు నామములో అయ్యా నీవు ప్రార్థన చేయగా మరలా నీ కుమారుని జ్ఞాపకం చేసుకుని గర్భాన్ని తెరిచావు ప్రభా. ఇదిగో తండ్రి సాతాను బలహీనపరచాలని ప్రయత్నం చేస్తున్నాడుగా, ఆ కడుపులో నింపి యేసు నామములో ఇప్పుడే భావించేస్తున్నాను. ఆ కాలు నాగని యేసు నామములో తగ్గిపోవు కాక ఈ రాత్రి వాక్కును పంపి ఆ బిడ్డలను స్వస్థపరచండి. నీకు వందనాలయ్యా. మంచి ఆయువాలను ఆ బిడ్డ తెచ్చి నీ చిత్తమైతే అయ్యా మా మధుడికి రావాలని ఆశపడుతున్నాడుగా సుఖమైన ప్రయాణం ఆ బిడ్డకు దయచేయండి. అదే బాబు చక్కని ఆరోగ్యం తెచ్చండి, మంచి బలంతో నింపండి. ఆ సిటీలో తోడుగా ఉన్నాడు ప్రభా. స్వామి చక్కని ఆరోగ్యం తెచ్చే ఇంకా చేయకుండా పనులు మీరు దయచేయండి. ఆయన బిడ్డను పోషించున్నాయని నీకు వందనాలు. ఇంకా సంఘంలో ప్రభా ఎవరైతే ఇల్లు జ్ఞాపకం చేసుకుంటాయో ఇదిగో లూదియమ్మ కుమార్తె కోదనను జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడుగా ఆ బిడ్డని ఇప్పుడే నీకు మాతృమని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చి సంఘం యావత్తు నీ చేతులకు అప్పగిస్తుంది. పేరు పేరు ప్రతి ఒక్కరిని దర్శించాలి. హోమ్ గార్డు ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తారు మా సంఘంలో ప్రతి ఒక్కరు పాస్ అవుతారు కాక, ప్రతి ఒక్కరికి మంచి మార్కులు వచ్చును కాక, అందరికి కూడా ఉద్యోగం వచ్చును కాక ప్రార్థన చేస్తున్నాను. నీ కృపా హస్తం ప్రతి ఒక్కరు తోడుకోవచ్చు. ఈ రాత్రి ప్రతి ఒక్కరి పేరు పేరు మీరు దర్శించి మంచి దర్శనాలు మంచి కళతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. విన్న మాత్రం ఇక్కడే విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరి వారి హృదయంలో భద్రం చేసుకొని ఆయా ప్రతి రోజు నెమరు వేసుకుంటూ వారి జీవితాన్ని కట్టుకోవడానికి నీ కృపతో నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని కాదు యావత్ భారతదేశాన్ని ఈ ఒరిస్సా రాష్ట్రాన్ని ఈ పూరి పెంటగొట్టు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు రక్షణ దయచేసి నీ కృప నీ కనికరంతో అందరినీ నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి విశ్వాసంతో ఈ మానవులను నడిపి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానము సన్నిధి తరలి వచ్చి ప్రాంతంలో ఎక్కిపించిన ప్రతి కుటుంబానికి ఆత్మీయ కుటుంబానికి లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేచి శిలువ రక్తమేచి ప్రభు యేసు సంపూర్ణ అపవాదులను అంతనాశనం యేసు నామమున జయకలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. రేపు యథావిధిగా సిద్ధపడతాను మందిరంలో ఉంటుంది 6 గంటలకు.